హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టైనీ వరల్డ్. ఈరోజు మనం చాలా ఈజీగా అయిపోయే పుదీనా రైస్ చేయబోతున్నాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈజీ క్విక్ లంచ్ రెసిపీ కూడా ఇది. సో మరి ఎందుకు లేట్ చేద్దాం, వచ్చేయండి. స్టార్ట్ చేద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ ఆఫ్ రైస్, 2 ఆనియన్స్, 1 టమాటో అండ్ 5 మిర్చి, జింజర్ అండ్ గార్లిక్, పుదీనా, కొరియాండర్, బిర్యానీ స్పైసెస్. ఫస్ట్ మనం బియ్యంని వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వాష్ చేసిన రైస్ని కుక్కర్లో వేసేసుకొని సో మనం సోనా మసూరి రైస్ తీసుకున్నాం కాబట్టి దీనికి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. అదే మీరు బాస్మతి తీసుకుని ఉంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. సో నేనైతే ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. మనం రైస్ రెడీ అయ్యేలోపు కూరగాయలు కట్ చేసుకొని వచ్చేద్దాం. ఒకటోసారి రెండోసారి మూడోసారి కూడా. పుదీనా పేస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనం ఫస్ట్ పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, మిర్చి, జింజర్ అండ్ గార్లిక్ అండ్ మనం ఇందాక కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, జస్ట్ మనకి పేస్ట్లా వస్తే చాలు. మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు. సో ఇలా చిన్నగా పుదీనాని పేస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం గిన్నెలో నెయ్యి వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం మధ్య వరకు మనం దీన్ని వేపుకోవాలి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పుదీనా పేస్ట్ పెట్టినప్పుడు అల్లం ఆల్రెడీ వెల్లుల్లి దాంట్లో వేసేసాం కాబట్టి దీంట్లో సపరేట్గా వేసుకోని అవసరం లేదు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో పుదీనా పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. తర్వాత రైస్ వేసాక దాన్ని బట్టి చూసి మళ్ళీ కావాలంటే వేసుకుంటాను.
ఇప్పుడు మనం ఈ పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని అలా మగ్గించాలన్నమాట. కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. సో ఇది మధ్యలోపు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం చూద్దాం అనమాట. మీ అందరి ఇంట్లో ఫిల్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా వాటర్ ఒక్కొక్కసారి ట్యాప్స్ లీక్ అవుతూ ఉంటాయి కదా. దానికి మనం ఏం చేస్తాం, జనరల్గా ఏదో ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ పెడతాము. కానీ మా మమ్మీ ఏం చేశారో చూడండి ఒకసారి. మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్, దీనికి దారం కట్టేసి వేలాడదీస్తారు గ్లాస్కి. ఒకవేళ మనం వాటర్ పట్టుకోవాలని ఈజీగా వెనక్కి నెట్టి పట్టుకోవచ్చు. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంకా మా ఇంట్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవ్రీ వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట. సో ఇది పచ్చివాసన అంతా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకోవడమే. ఇలా మొత్తం మనకి రైస్ అంతా కలిసేలాగా మనం దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్లోగా కలపండి, ఎందుకంటే రైస్ అంతా ముక్కలు ముక్కలు అయిపోతుంది లేకపోతే. సో ఇంతే ఫ్రెండ్స్, మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవచ్చు. మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది, చూడండి ఎలా ఉందో. నువ్వు ఎందుకు వచ్చావు? థ్యాంక్స్ టు